అరాచకం అన్నది ఆరంభమే మన చేతిలో ఉంటుంది, ముగింపు మన చేతిలో ఉండదు. అది ఎటుకెటుకు మలుపులు తిరుగుతుందో కూడా మన చేతిలో ఉండదు. ఒక కాశ్మీర్ ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని పెంచి పోషించినటువంటి సందర్భంలో ఆ ఏముందిలే మన మాట వింటారులే అనుకున్నారు. 75 ఏళ్ల దరిద్రం పట్టింది. అట్లాగే ఓ రౌడీయిజం, ఓ ఫ్యాక్షనిజం విషయంలో ఏముంది మన మాట వినేవాళ్ళు నలుగురు ఉంటారనుకున్నారు ఆనాటి రౌడీ నాయకులు. చివరికి తరతరాలుగా జీవితాలు నష్టపోయారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, విధ్వంసం జరిగింది. 40 సంవత్సరాల పాటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో బ్రతికినటువంటి పరిస్థితి. అయినా మళ్ళీ మారినటువంటి రాష్ట్రంలో మళ్ళీ పాత దరిద్రం పుట్టుకొచ్చింది. ఆస్తుల ధ్వంసం, సరే విగ్రహాలు, శిలాఫలకాలు అది రాజకీయ పరంగా, కానీ ఆ కార్యకర్తల ఇళ్ల మీద ధ్వంసం, ఆస్తుల ధ్వంసం, వ్యక్తుల మీద దాడులు, ఇది పతాక స్థాయికి చేరుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయకపోతే రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు వీళ్ళు తలకాయలు పగలగొడితే, వీళ్ళు ప్రాణాలు తీస్తే, వీళ్ళు ఆస్తులు ధ్వంసం చేస్తే ఇక అసలు ఈ రాష్ట్రంలో ఎట్లా బ్రతకాలన్నటువంటి కాన్సెప్టే ప్రధానమైనటువంటి చర్చ. దాన్ని మాత్రం ఎప్పటికీ పరిష్కరించుకోవట్లేదు. లేటెస్ట్గా చివరికి ఈ ప్రతీకార దాడి ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఒక మాజీ ఆర్మీ జవాన్ వెంకునాయుడు ఇంటిని కూల్చివేసినటువంటి సంఘటన విజయనగరం జిల్లా నెల్లిమర్లలో జరిగింది. ఏదైతే దన్నానపేటలో ఏం జరిగిందో ఒకసారి చివరికి ఆ మాజీ సైనికుడు తన ఆస్తిని తెలుగుదేశం పార్టీ అడిగితే కూడా వైసీపీకి ఓటేస్తానని చెప్పాడట అతను. అందుకని అతని ఇంటిని కూల్చేశారు. ఆ జవాన్ ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. माननीय राष्ट्रपति द्रौपदी मुर्मू जी, माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी, आप लोग मेरा भाषण सुनिए। भाषण मतलब मेरा दिल का दुखी। मैं इंडियन आर्मी में 22 साल करके इसी मई 1 को रिलीज हुआ हूँ। मैं घर में आया हूँ, अभी घर में अभी घर के अंदर आज सुबह 40-30 पुलिस लोग और प्रभुत्व यंत्रांग के साथ आके मुझे बाहर निकल के मेरा पति, मेरा माँ बाप, मेरा बच्चा को मार के मेरे घर का प्रहारी दीवार तोड़ दिया। मैं क्या ऐसे गलत किया हूँ? क्या इंडियन आर्मी के अंदर 22 साल करके देश के लिए प्राण को अर्पण करने से भी पीछे नहीं हटा, यही मेरा गलती है। मेरे को इसी अन्याय कैसे हुआ, क्या हुआ, मतलब नहीं है। ప్రాణాలకి తెగించి దేశం కోసం సరిహద్దుల్లో పోరాడి ఇంటికి వస్తే ఇంట్లో నన్ను, నా వాళ్ళని, నా కుటుంబం మీద దాడి చేశారు, నా ఇంటిని ధ్వంసం చేశారు అంటూ ఆ సైనికుడు చెప్తున్నటువంటి ఆవేదన వైరల్ అవుతోంది. మరి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి.